మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం ఉస్నాబాద్ మున్సిపాలిటీలో ఉన్నాం. ఉస్నాబాద్ మున్సిపాలిటీలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ, అంటే ప్లాస్టిక్ వాడకుండా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణను వినూత్నంగా, అంటే ఎవరు చేయని విధంగా కూడా వినూత్నంగా పెట్ బాటిల్స్తో, అంటే ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో కూల్ డ్రింక్ సంబంధించినటువంటి పెట్ బాటిల్స్తో హెలికాప్టర్ను తయారు చేసి, అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా కూడా అవగాహన కల్పించేందుకు కూడా ఉస్నాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీ కమిషనర్ గారే కావచ్చు, ఒక హెలికాప్టర్ను తయారు చేసి అంటే సింగిల్ యూజ్ వీటిని వాడకుండా కూడా అవగాహన కల్పిస్తూ కూడా ఈరోజు అయితే ఈ యొక్క ఆవిష్కరణను మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీద కూడా అంటే జనాల్లోకి తీసుకువెళ్ళిన తర్వాత అంటే అవి ఇచ్చే, అంటే సింగిల్ యూజ్ వాడకుండా కూడా ప్లాస్టిక్ను వాడకుండా ఇంకా స్టీల్ను వాడాలి, ఇంకా ఇతర వస్తువులను వాడాలన్నట్టు కూడా ఇక్కడ ఒక ఆవిష్కరణను, అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చూడొచ్చు. ఇక్కడ మనము విజువల్స్ లో చూసినట్టయితే అద్భుతంగా, అంటే ఒక చిన్న చిన్న పెట్ బాటిల్స్ ను దాదాపుగా 700కు మించి 732 పెట్ బాటిల్స్ ని తీసుకువచ్చి సిబ్బంది మొత్తం, అంటే మున్సిపాలిటీ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక హెలికాప్టర్ని చూడండి ఎంత అద్భుతంగా, అంటే ఇవి గ్రీన్ కలర్లో, అంటే ఒక తడి చెత్త పొడి చెత్త కాకుండా కూడా ఒక సింగిల్ యూజ్ ఏవైతే ఉంటాయో కవర్స్, ఆ కవర్స్ను వాడకుండా అద్భుతమైనటువంటి ఆవిష్కరణను చేయడం అయితే జరిగింది. చూడండి, ఒక తోపుడు బండి, అంటే మనం వాళ్ళను సిబ్బంది అడిగినప్పుడు ఒక తోపుడు బండికి సంబంధించినటువంటి అవి అక్కడ అన్యూజ్గా ఉన్నప్పుడు అవి వాటిని తీసుకువచ్చి ఒక బండిని తయారు చేశారు. ఈ బండిని తయారు చేసిన తర్వాత వాళ్ళు ఒక వెల్డింగ్ సహాయంతో కూడా ఒక హెలికాప్టర్ రూపాన్ని తీసుకువచ్చి, అంటే ఇది చూడండి సింగిల్, అంటే అది వాడకంలో లేనటువంటి ఫ్యాన్ను కూడా అక్కడ అమర్చి అద్భుతంగా తయారు చేయడం చూస్తే మాత్రం అలా చూస్తే ఇది ఒక హెలికాప్టర్ లాగా, అంటే జనాల్లోకి తీసుకెళ్తుంటే ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో జనాల్లోకి తీసుకెళ్తుంటే కూడా చాలా మంది ఆశ్చర్యంగా కూడా దీన్ని చూస్తున్నారు. అంటే దీనికి తయారీకి గల కారణం ఏంటనేది కూడా మనతో పాటు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ గారు అయితే ఉన్నారో అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే దీని గురించి వివరించండి ప్రజలకు, అంటే ఎందుకు ఇది తయారు చేయడం జరిగింది, తయారీకి గల కారణాలు ఏంటి సార్? దీన్ని హెలికాప్టర్ రూపంలో మీకు కనబడుతుంది. హెలికాప్టర్ తయారు చేయడం జరిగింది. దీన్ని తయారు చేయడంలో ముఖ్యంగా ఒక పాత తోపుడు బండిని మేము తీసుకోవడం జరిగింది. దానికి తోపుడు బండికి మరి హెలికాప్టర్ రూపంలో మేము పాత ఇనుప రాళ్లను హెలికాప్టర్ రూపంలో తీసుకొని, దీనికి ఏదైతే మనకు పెట్ బాటిల్స్ తాగి పడేసినటువంటి మరి భూమిలో కలిస్తే కలవకుండా పర్యావరణానికి హాని కలిగించేటువంటి పెట్ బాటిల్స్ ను 732 బాటిల్స్ ను తీసుకొని దీనికి హెలికాప్టర్ రూపంలో అమర్చడం జరిగింది. మరి దీనికి అదేవిధంగా హెలికాప్టర్ కు మన ఏదైతే పైన ప్యాన్ ఉంటుందో ఈ ప్యాన్ కూడా మరి పనికిరాని యూజ్ లో లేని, ఉపయోగం లేని ప్యాన్ అమర్చడం జరిగింది. అదేవిధంగా దీనికి ఇంకా ఉన్నటువంటి ఈ హెలికాప్టర్ కు ఏదైతే మనం హెలికాప్టర్ రూపం రావాలంటే దానికి ఏమేమి అవసరమో అందులో కూడా ఇది ఒకటి చిన్న వెనకాల ప్యాన్ కావాలి. కాబట్టి ఇది కూడా కూలర్, ఏదైతే పనికిరాని కూలర్ ఉందో ఆ కూలర్, దీని యొక్క ప్యాన్ ఇది కూడా ప్లాస్టిక్, ఇది కూడా మనం భూమిలో కలిపితే ఇది కూడా కలిసిపోకుండా భూమిలో వేస్తే వ్యర్థం ఈ భూమిలో కలవకుండా పర్యావరణానికి ఎంతో హాని కలిగించే వస్తువు ఇది. మరి ఇవన్నిటిని తీసుకొని మేము ఒక హెలికాప్టర్ తయారు చేయడం జరిగింది. దీనికి మేము పెట్టుకున్న పేరు డ్రై హెలి అని ఒక నామకరణం చేసుకున్నాం దీనికి. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం RRR రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ అనే కాన్సెప్ట్ లో రీయూజ్ అనే అంశాన్ని మేము తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మేము దీన్ని తయారు చేయడం జరిగింది. అంటే ఏ వస్తువు అయినా కూడా మళ్ళీ మనము రీయూజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి టైర్లు ఉంటాయి, టైర్లను ఒక ఉయ్యాలాగా పెట్టుకోవచ్చు, ఒక చైర్ లాగా ఉపయోగించుకోవచ్చు. కానీ దాన్ని భూమిలో కలిపేయడం కానీ లేదంటే కాలబెట్టడం వల్ల భూమికి ఎంత నష్టం, పర్యావరణానికి మనం ఎంత నష్టం చేస్తున్నాం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి చేయకుండా దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోటి చేయడం అనేది. దీనిలో మరి ఈ రీయూజ్ అంశాన్ని ఉపయోగించి హెలికాప్టర్ తయారు చేయడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాము ఈరోజు. అంటే మేము ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రోగ్రామ్కి మేము ఈరోజు నెహ్రూ చౌరస్తా నుంచి కొంత దూరం వరకు మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంలో మేము వార్డుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్స్ని, అంటే ఒక ప్లాస్టిక్ కవర్స్ అంటే మామూలుగా మనము ఇంట్లో ఉన్నటువంటి ఈ చెత్త ఎరకపోయే వాళ్ళు కానీ లేదంటే వాళ్ళు అమ్ముకునే పేపర్స్, అట్టముక్కలు, లేదంటే ఇనుప సామాన్ ఎక్కువగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు అమ్ముకొని ఏదో వాళ్ళకు ఉల్లిగడ్డలో లేదంటే కొంత అమౌంట్ తీసుకొని లబ్ధి పొందుతారు. కానీ
ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే 120 మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్లను మాత్రం ఎవరు తీసుకోరు. అదే విధంగా వాళ్ళు కూడా దాన్ని ఎక్కడ పడితే అక్కడ మోరిలో పడేయడమా ఇంకెక్కడ పడేయడమా జరుగుతుంది. కాబట్టి అలా జరగకుండా దాన్ని మేము తీసుకోవడం జరిగింది. అంటే ఒక కాన్సెప్ట్ వినూత కార్యక్రమం ఇది. మరి అటువంటి దాన్ని తీసుకొని వాళ్ళకి గిఫ్ట్గా మరి మళ్ళీ కవర్స్ వాడద్దు అనే ఒక అవగాహన వాళ్ళకి కల్పించడానికి మరి ఆ ప్లాస్టిక్ తీసుకొని కవర్స్ తీసుకొని వాళ్ళకు జూట్ బ్యాగ్ మేము అందించడం జరిగింది. మరి ఇది ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగింది. దానికి మినిస్టర్ గారు కూడా మంత్రి గారు కూడా పాల్గొనడం వల్ల ఇంకెంత మరింత దానికి ఆ ప్రోగ్రామ్ అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు జనాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు అంటే ఎట్లాంటి స్పందన వచ్చింది? దీన్ని తయారు చేశారు, ఒక జూట్ బ్యాగ్ కూడా మీరు గిఫ్ట్ గా ఇస్తున్నారు. చాలా సంతోషపడతండి. అంటే వాళ్ళకి ఈ కవర్స్ వల్ల ఏమైతుంది అనేది ఒక అవగాహన కూడా కలగడం జరిగింది. అంటే మామూలుగా పేపర్స్ అవి అంటే వాళ్ళు అమ్మేసుకుంటారు, అది వెళ్ళిపోతుంది. కానీ ఆ కవర్స్ అనేది ఇంట్లో వ్యర్థంగానే ఉంటది. దాన్ని మోర్లో పడేయడమా లేదంటే చెత్తకి ఇచ్చినా కూడా మళ్ళీ డంప్ యార్డ్కి వెళ్ళి భూమిలో కలిసి కడవకుండా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని మేము తీసేసుకోవడం వల్ల వాళ్ళకి మరియు ఆ జూట్ బ్యాగ్ ఇచ్చినాం. అంటే ఈ కవర్స్ వాడద్దు, ఈ జూట్ బ్యాగ్లే వాడాలి అనే ఒక మంచి అవగాహన వాళ్ళు రావడం జరిగింది. అదే విధంగా చాలా ఫ్యామిలీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకరు చూసి ఒకరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కవర్స్ అన్ని కూడా తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. మేము వాటిని సేకరించడం జరిగింది. మంత్రి గారు కూడా చాలా సంతోషపడ్డారు. మరి హుస్నాబాద్ మున్సిపాలిటీకి ఒక మంచి పేరు రావడం కూడా దీనివల్ల మాకు జరుగుతుంది. మరి ఇటువంటి వినూత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సిబ్బందికి మరియు మా దీని వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి దీన్ని మాకు ప్రోత్సహించినటువంటి అంటే ఈ కార్యక్రమానికి మాకు సహాయపడినటువంటి పుర ప్రముఖులకు, ప్రజలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, ప్రోగ్రామ్ లో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే సార్, అంటే ఇప్పుడు ఇది తీసుకున్నాను అంటే ఇప్పుడు ఒక పెట్రోల్ కానీ లేకుంటే ఎలాంటి మోటార్ లేకుండా కూడా కాలుష్య రహితంగా తయారు చేశారు. ఎందుకు తయారు చేశారు మీరు? ఇప్పుడు మనకు దీన్ని సరే ఇప్పుడు మనకు దీనికి మోటార్ అరేంజ్ చేసి మోటార్ పెట్టుకోవడం వల్ల కూడా మరియు అది కూడా కాలుష్యం. దీన్ని ఒక తోపుడు బండి, పాత తోపుడు బండి మూలకుంటుంది, అది కూడా మూలకుండి దీన్ని వ్యర్థంగానే ఉంటుంది, భూమిలో కలిసిపోకుండా అది కూడా ఖరాబ్ అవుతుంది. దాన్ని ఒక తీసుకురావడం జరిగింది. ఇవి కూడా మరి భూమిలో కలవకుండా మరి పర్యావరణానికి భూమి కూడా నష్టం కలిగించేది కాబట్టి దీన్ని కూడా మేము తీసుకొని యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల అంటే చూడండి, ఇది ఒకసారి ఇదంతా పచ్చగా టోటల్ గా గ్రీన్ గా ప్రతిదీ గ్రీన్, ఇది బ్లూ. అవును, దీనికి సంకేతం ఇది. అంటే దీనికి సంకేతం అంటే మనము పర్యావరణాన్ని పరిరక్షించుకొని మన భూమిని పచ్చగా ఉంచుకోవాలి, మనం కూడా కలకాలం పచ్చగా ఉండాలన్నది ముఖ్య ఉద్దేశం. అందుకే పచ్చదనం పరిశుభ్రత కాన్సెప్ట్ కూడా వాళ్ళలో కలగాల. కాబట్టి ఇది మేము ప్రతిదీ కూడా గ్రీన్ గా తయారు చేయడం జరిగింది. వార్డులకు వెళ్ళినప్పుడు ప్రజలు కూడా ఫస్ట్ హెలికాప్టర్ రావడంతో దీన్ని ఒక వింతగా చూడడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత అంటే మేము వాళ్ళకి వివరించడం జరిగింది. మీ దగ్గర ఉన్నటువంటి దీన్ని చూసి ప్రజలంతా భూమి కూడా దీని దగ్గర రావడం జరిగింది. దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి వివరించడం జరిగింది. ఇది ఎట్లా తయారు చేసాం, ఎందుకు తయారు చేసాం, దీని యొక్క ఉద్దేశం ఏందనేది కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓహో మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా అభినందించడం జరిగింది. తద్వారా వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ కవర్స్ తీసుకొచ్చి దీనిలో మన ప్లాస్టిక్ కవర్ వేయడం జరిగింది. దానికి మేము బహుమతిగా ఒక జూట్ బ్యాగ్ ఇచ్చి ఈ జూట్ బ్యాగ్ తోటే మీరు కూరగాయలు కానీ ఇంకా నిత్యావసర సరుకులు కానీ తీసుకొని వచ్చి పర్యావరణానికి నష్టం కలిగించంత అనే ఒక విషయాన్ని కూడా వాళ్ళకు మేము చెప్పడం జరిగింది. జాతీయ స్థాయిలో 4900 పైచీలకు మున్సిపాలిటీలు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో 2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పాల్గొనడం జరిగింది. ఆ 4900 పైచీలకు మున్సిపాలిటీలతో పోటీపడి మనది జాతీయ స్థాయిలో 139వ స్థానం పొందడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మొత్తం 150 మున్సిపాలిటీలు పాల్గొనడం జరిగింది స్వచ్ఛ సర్వేక్షణలో. దాంట్లో మనము మొదటి 10 స్థానాల్లో 9వ స్థానం పొందడం జరిగింది. మరి ఇది కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా మన జిల్లా సిద్దిపేట జిల్లాలో 5 మున్సిపాలిటీల యందు మన మొదటి స్థానంలో మరి రావడం జరిగింది. మొదటి స్థానం ర్యాంకు పొందడం జరిగింది. మరి దీని వెనుక అంటే ఆ ర్యాంకు రావడానికి ముఖ్యంగా ఈ ప్రజలు, హుస్నాబాద్ పట్టణ ప్రజలు, అంటే వారు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మా యొక్క మున్సిపాలిటీకి ఇవ్వడం ఒకటి, వారి చుట్టూ పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవడం, వాళ్ళలో ఒక బాధ్యత కూడా ఉంది. అంటే మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచుదాం, పరిశుభ్రంగా ఉంచాం. క్లీన్ సిటీ గ్రీన్ సిటీ, క్లీన్ హుస్నాబాద్ గ్రీన్ హుస్నాబాద్ అనే
ఉద్దేశం కూడా వాళ్ళ ఉంది కాబట్టి ఈ రోజు మేము ఈ అవార్డు పొందడం జరిగింది. సో అంటే చూడొచ్చు, అంటే ప్లాస్టిక్ ను నివారించేందుకు కూడా ఉస్నాబాద్ మున్సిపాలిటీలో మాత్రం ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ తీసుకొచ్చి కూడా జనాల చూపును మొత్తం కూడా ఇటువైపు తిప్పుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుండా కూడా ఉండాలని చెప్పి కూడా వీళ్ళైతే ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. ఎంతో అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మాత్రం జనాల ముందుకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, ఉస్నాబాద్ నుండి.